హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టైప్స్ ఆఫ్ సాల్ట్. ఉప్పులో రకాలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలు. ఉప్పులో కూడా పలు రకాలు ఉన్నాయి. ఒక్కో రకంతో ఒక్కో ప్రయోజనం చేకూరుతుంది. మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఉప్పులు ఏవి వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఉప్పు లేని వంటకాలను అస్సలు ఊహించుకోలేము. ఆహారానికి రుచి ఉప్పు వల్లే చేకూరుతుంది. అయితే ఉప్పులో కూడా పలు రకాలు ఉన్నాయనేది చాలామందికి తెలియని విషయం. ఒక్కో రకంతో ఒక్కో ప్రయోజనం చేకూరుతుంది. మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఉప్పుల్లో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. వివిధ రకాల ఉప్పులకు సంబంధించి అంజలి ముఖర్జీ అనే న్యూట్రిషనిస్టు ఈ ట్రెండింగ్లో కొనసాగుతున్నాయి. స్టెల్లిక్ సాల్ట్. మన ఇళ్లలో సాధారణంగా కనిపించే ఉప్పుతో పోలిస్తే ఇందులో సోడియం శాతం తక్కువగా ఉంటుంది. బ్లాక్ సాల్ట్. నల్ల ఉప్పుగా చెప్పుకునే ఈ రకంలో కూడా సోడియం శాతం సాధారణ ఉప్పుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అయితే కడుపు ఉబ్బరం, అరుగుదల లోపం, కడుపు నొప్పి, కడుపులో తిప్పడం, గుండె మంట వంటి సమస్యలకు ఈ ఉప్పుతో పరిష్కారం లభిస్తుంది. ఈ ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయట. కోహర్ ఉప్పు. సాధారణంగా ఈ రకంతో పోలిస్తే ఈ ఉప్పులోని పలుకులు కాస్తంత పెద్దవిగా ఉంటాయి. దీన్ని పరిమిత స్థాయిలోనే రిఫైన్ చేయడంతో ఉప్పదనం కూడా కాస్తంత తక్కువగానే ఉంటుంది. ఇందులోని అయోడిన్ శాతం కూడా తక్కువే. లో సోడియం సాల్ట్. పేరుకు తగ్గట్టే ఇందులో సోడియం శాతం తక్కువ, పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి ఇది దివ్య ఔషధం. పింక్ సాల్ట్. లేత గులాబీ రంగులో ఉండే ఈ ఉప్పులో లవణాలు శాతం ఎక్కువ. ఇది తరచూ తింటే కండరాలు పట్టేయడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఉప్పుతో రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. కణాల్లో pH స్థాయిలు స్థిరత్వాన్ని సంతరించుకుంటాయి. సాధారణ ఉప్పు. ఇది మనమందరం ఇంట్లో సాధారణంగా కనిపించేదే. ఇందులోని అయోడిన్ కూడా ఉంటుంది. అయితే ఈ ఉప్పును పరిమిత స్థాయిలో వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు. పెద్దలు రోజుకు సాధారణ ఉప్పును 5 గ్రాములకు మించి తినకూడదనేది వైద్యుల సలహా. సీ సాల్ట్. ఈ ఉప్పులో లవణాల శాతం అధికంగా ఉంటుంది. అయితే ఇది నీటిలో అంత సులభంగా కరగదట. మార్కెట్లో ఎన్నో రకాల ఉప్పులున్నాయి. కానీ నాకు ఇష్టమైనది మాత్రం పింక్ సాల్ట్. కానీ ఏ ఉప్పుతో ఏ ఉపయోగాలు ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకున్నాకే వినియోగించాలి అని సదరు నెటిజన్లు చెప్పుకొచ్చారు. బీపీతో బాధపడే వాళ్ళు సాల్ట్ ఉప్పు వాడాలని సూచించారు. శరీరానికి లవణాలు తగినంత కావాలంటే పింక్ సాల్ట్ వాడొచ్చని సూచించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.